ఒక కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా చెప్పాలి అనేది నేను చెప్తాను. చివరిదాకా వినండి. అంటే ఏం లేదు. ఇప్పుడు ఒక భర్త ఏం చేస్తాడు తెలుసా? కొన్నింట్లల్లో అతను భార్య ఉండగా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటాడు. అక్రమ సంబంధాలు అంటారు కదా! స్త్రీ సంబంధాలు పెట్టుకుంటాడు. వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, ఆనందిస్తూ ఉంటాడు. ఇలా చేస్తూ ఉంటాడనమాట. ఇలా చేస్తూ ఉంటే ఈ ప్రభావం అనేది భార్య మీద పడుతుంది. భార్య కూడా పరపురుష సంబంధాలకు అలవాటు పడుతుంది. అతని దగ్గరనే నేర్చుకుంటుందంట ఆమె కూడా. ఇతను చేస్తూ ఉంటే ఆమె నేర్చుకుంటుంది. ఎందుకంటే ఏ భర్తగా కానీ మనసు అనేది అందరిది ఒకటే కదా. భార్యది అదే మనసు, భర్తది అదే మనసు. మన అతను పరస్త్రీలను ఆస్వాదిస్తూ అది ఒక వేదం అన్నట్టుగా అతను చెలాయిస్తున్నప్పుడు దాన్ని తప్పని ఎందుకు అంటారు? తనది ఇదే మనసు కదా. అతను రైట్ అని చేస్తున్న దాన్ని ఈమె తప్పని ఎందుకు పెడుతుంది? రైటే కాబట్టి తను కూడా అవలంబిస్తుంది. అలాగే భార్యకు కూడా వేరే పురుషులు లైన్ వేయడానికి వస్తారు, ట్రై చేయడానికి వస్తారు. అప్పుడు భార్య వాళ్ళని కాదనదు. ఎందుకంటే భర్త నియమం పెడితే దాని ప్రకారం కాదంటది. అది తప్పని భర్త చెప్పి ఉంటే, భర్త తప్పుగా ఉంటే మా సాంప్రదాయం కాదు, మా భర్త ఒప్పుకోడు కనుక ఇది తప్పు అని పురుషులను ఆమె హేట్ చేస్తుంది, వ్యతిరేకిస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే భర్తని దాన్ని రైట్ అన్నట్టుగా పరస్త్రీలతో సంబంధాలు పెట్టుకుంటున్నాడు. ఇదొక సాంప్రదాయము, ఇదొక ఆచారం అన్నట్టుగా లీగల్గా చేస్తున్నాడు. మరి ఇది లీగల్ అని భర్త చేసినప్పుడు అదే మనసు, అదే భావము, అదే ఆత్మ, అదే హృదయం భార్యకున్నది కదా. దాన్ని ఇల్లీగల్ అని భార్య ఎందుకు అనుకుంటుంది మరి? లీగల్గానే చేస్తారన్నట్టు. అది కావాలి. ఇప్పుడు మన తల్లిదండ్రులు ఏం చేస్తే పిల్లలు అది చేస్తారు. మన తరతరాల ఇలా వెళ్ళిపోయి ఎవరున్నారు? వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. మన వాళ్ళందరూ కుటుంబం, మన తాతలు తండ్రులు ఏది చేస్తే పిల్లలు అది చేస్తారు, మన వాళ్ళు అదే చేస్తారు కదా. అదొక ఆచారం కదా. ఇగో ఇట్లనట్టు భర్త ఎలా వ్యవహరిస్తే భార్య అలా వ్యవహరిస్తుంది అంతే. ఇలా భార్యను తప్పట్టాల్సిన పని లేదు. ఎందుకంటే భర్త ఆచరిస్తున్నాడు కాబట్టి దాన్ని భార్య ఫాలో అవుతున్నట్టు. అది కామన్ కదా. ఇగో ఇట్లా తయారవుతారు కాబట్టి భార్యను తప్పట్టాల్సిన పని లేదు. ఇలానే మనం ఒక కంటెంట్ అనేది ఎలా చెప్తే, ఎలా క్రియేట్ చేస్తే, దాని గురించి ఎలా మాట్లాడినా కూడా ఆడియన్స్ కూడా అలాగే నేర్చుకునే అవకాశం ఉంటుంది అనమాట. ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు చెప్పాను కదా, భర్త ఏదైతే ఆచరిస్తాడో దాన్ని భార్య ఆచరించే అవకాశం ఉంటుంది కదా. అది తప్పు. భర్త దాన్ని లీగల్గా చేసినప్పుడు అది తప్పని భార్య ఎందుకు అనుకుంటుంది? లీగలే కదా అని తాను ఆచరిస్తా అన్నట్టు. భర్త పరస్త్రీల దగ్గరికి పోయినప్పుడు, పరపురుషులు తన దగ్గరికి వచ్చినప్పుడు భార్య కూడా దాన్ని లీగల్గా నో అనదు. కాబట్టి బయటకి అవకాశం దొరుకుతుంది. ఇట్లా తయారవుతారంటూ. ఇదే విధంగా ఒక కంటెంట్ కూడా అంతే అనమాట. మనం చెప్పే కంటెంట్ మనం ఎట్లా చెప్తామో ఆడియన్స్ కూడా అట్లే నేర్చుకుంటూ ఉంటాడు. అంటే కంటెంట్ని వినడు, మనం చెప్పే విధానాన్ని వాడు నేర్చుకొని వాడు అలాగే చెప్పడానికి రెడీ అవుతాడనమాట. అట్లుంటుంది. మన పక్కలు కూడా ఉంటాయి. మనం ఎట్లా చెప్తామో నేర్చుకొని వాళ్ళు కూడా అలాగే చెప్పడానికి సిద్ధపడతారు. వాళ్ళు అలాగే తయారవుతారు తప్ప ఆడియన్స్ కారు ఇక్కడ నష్టం. అలాగే వినేవాళ్ళు కూడా ఆడియన్స్ కారు. వాళ్ళు కూడా మనం చెప్పినట్టే వాళ్ళు వ్యాఖ్యాతలు అవుతారు అనమాట. అదే మాకు తెలుసు అంటారు. ఎందుకంటే మనం చెప్పే విధానం అనేది వాళ్ళకి అర్థమవుతుంది. చెప్పడాన్ని నేర్చుకుంటారు. చెప్పిన విషయాన్ని వింటలేరు, వాళ్ళు నేర్చుకుంటలేరు. మనం చెప్పే విధానాన్ని తెలుసుకుంటాను. ఎందుకంటే మనం చెప్పే విధానంతో మనం వ్యవహరిస్తున్నాం చెప్పడాన్ని. కాబట్టి ఇక్కడ చెప్పే విధానం ఉండద్దు, కేవలం కంటెంట్ మాత్రమే ఉండాలి. ఓకే, అది మన పక్కోళ్ళకైనా వినే ఆడియన్స్కైనా చెప్పే విధానం ఉండదు, కంటెంట్ మాత్రమే తెలియాలన్నమాట. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి పోతే మందిస్తాడు, కానీ మనకు వాడు ఏం మందిస్తాడో, ఎలా మందిస్తాడో అనేది పేషెంట్కు తెలియదు, తెలుసుకోలేడు. తెలిసేలాగా డాక్టర్ ఇయ్యడు, తెలియదు కూడా. అది పెద్ద చదువు అది. ఇలా మీరు కంటెంట్ అని చెప్తే ఆడియన్స్కి మీరు చెప్తున్న కంటెంట్ అనేది మాత్రమే తెలుస్తుంది వాళ్ళకు, తప్ప మీరు చెప్పే విధానం తెలియదు అనమాట. ఏం చెప్తాడో, ఎలా చెప్తాడో, ఎక్కడి తీసుకొచ్చాడో అనేది తెలియదు. అది అసలు వాళ్ళ మస్తిష్కానికే అందదు, వాళ్ళ ఊహకు అందదు. అది మనం అసలు చెప్పనే వద్దనమాట. ఆ ఊహనే వాళ్ళకి రాకుండా కేవలం విషయాన్ని మాత్రమే విషయంగా తెలియజేయాలన్నమాట. అయితే మనం ఇవి అవలంబించేది ఎలా తెలియాలంటే ఇంకో విషయం చెప్తాను. ఇప్పుడు భర్త పరస్త్రీ సంబంధాలు పెట్టుకుంటున్నాడు, ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకున్నప్పుడు భార్య నేర్చుకుంటుంది. ఎందుకంటే అతను పాజిటివ్గానే చేస్తున్నాడు కదా, మరి భార్య కూడా అలా చేస్తానంట. అది రూల్ కదా. అంటే భార్యదే తప్పులేదు, అది రైట్ కాబట్టి ఆమె కూడా చేస్తారంట. అతను రైట్గానే చేస్తున్నాడు కదా. ఎవరైనా పక్కోడు చేసిన పని మనం చేస్తాం కదా, అట్లా తను చేస్తుంది. భార్య కూడా లైన్ వేస్తే ఆమె కూడా యాక్సెస్ చేస్తుంది తప్ప నో అన్నది. అంటే ఎస్ అన్నట్టు కదా. ఎందుకంటే భర్త వేరే వాళ్ళకి లైన్ వేస్తా అంటే వాళ్ళు ఎస్ అంటారు, ఈయన కూడా లైన్ వేస్తాడు కదా. మరి ఇంకోడు ఈమె దగ్గరికి వచ్చి లైన్ వేస్తా అంటే ఈమె కూడా నో అన్నది అనమాట. అట్లా అయితే ఉంటుంది అంట. అయితే
మనం ఇప్పుడు ఒక కంటెంట్ అనేది ఇప్పుడు సెలబ్రిటీలు ఏం చేస్తే అది చేస్తాం కదా. ఇప్పుడు సినిమా వాళ్ళు ఏం చేస్తారు, విడాకులు చేసుకుంటున్నారు. కొందరు సినిమా హీరోయిన్స్ ఏం చేస్తారంటే వయసులో చిన్నోని కూడా చేసుకుంటున్నారు. హిందీ యాక్టర్లు చేసి అది గొప్పగా చెప్పుకుంటుంటారు పేపర్లలో. నాకన్నా చిన్న వయసు అని చేసుకున్నానని హీరోయిన్లు చెప్పుకుంటారు. 15 ఏళ్ళ చిన్నోని కూడా చేసుకుంటున్నారు హిందీ యాక్టర్లు. అలాగే హీరోలు కూడా పెద్దవాళ్ళని చేసుకుంటూ ఉన్నారు. ఇది గొప్పగా ఒక ఫ్యాషన్గా చెప్తారు. మన సమాజంలో ఇది ఆమోదంలో లేదు కదా. అబ్బాయి చిన్నోడు సారీ అబ్బాయి పెద్దోడు ఉండాలి, భార్య చిన్నది అనేది రూల్, అంతే. అది తప్ప ఒప్పు అనేది కాదు. కానీ ఇప్పుడు సినిమా వాళ్ళు ఏం చేస్తే అది రైట్ అని అన్నారు కాబట్టి మన వాళ్ళు చేసుకుంటున్నారు కదా. ఆ క్రికెట్ స్టార్ కూడా క్రికెటోడు పెద్దామని చేసుకున్నాడు అని ఆడవాళ్ళు కూడా చిన్నోని చేసుకుంటున్నారు, అబ్బాయిలు కూడా పెద్దోని చేసుకుంటున్నారు. వాళ్ళని ఫాలో అవుతున్నారు కదా. అవి అట్లా అన్నమాట. మనం కంటెంట్ కూడా ఇక్కడ ఎట్లా చెప్పాలంటే, చెప్పాను కదా, భర్త ఏది చేస్తే భార్య ఆ పని చేస్తుంది అన్నాం కదా. సెలబ్రిటీని మనం ఫాలో అయినట్టు భార్య కూడా భర్త ఏం చేస్తే భార్య అలా ఫాలో అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మీరు కంటెంట్ అనేది మీరు డిఫరెంట్ కంటెంట్ను చెప్పి అది ఆడియన్స్ ఫాలో అయ్యేలాగా చేయాలి, మీ పక్క వాళ్ళు ఫాలో అయ్యేలాగా చేయాలి. ఇప్పుడు చెప్పాను కదా, సెలబ్రిటీలు ఉన్నారు, వాళ్ళు విడాకులు ఇస్తే జనం కూడా విడాకులు ఇవ్వడము. అంతెందుకు సినిమాల్లో ఏం చేస్తుంది కదా, సినిమాల్లో వ్యభిచారం చేసినా, ఫ్యాషన్స్ చేసినా, ఫైట్స్ చేసినా, అలాగే ఎక్స్పోజింగ్ చేసిన, సినిమాల్లో బాయ్ ఫ్రెండ్స్ను, లవ్ను, ఆఖరికి ఆంటీలను ఉంచుకోండు, పొరగాన్లు, ఆంటీలు పొరగాలను పట్టుకోండు, ఇవన్నీ సినిమాలను చూసి నేర్చుకుంటున్నారు. ఇన్ని కథలు ఉన్నాయి కదా సినిమాల్లో, అశ్లీలము, శృంగారము, బూతు, ఇవన్నీ సినిమాలను చూసి నేర్చుకుంటున్నారు కదా. ఇదే విధంగా మీరు చెప్పే కంటెంట్ కూడా ఆడియన్స్ నేర్చుకునేలాగా చెప్పాలి. అంటే ఇప్పుడు చెప్పారు కదా, భర్త పరస్త్రీ సంబంధాలు పెట్టుకోవడము, పరస్త్రీ సౌందర్యాన్ని ఆస్వాదించడము అనే బుద్ధి కలిగి ఉన్నాడు, కానీ భార్యతో పాజిటివ్గానే ఉంటున్నాడు. అంటే దీని అర్థం ఏంది, అది మంచి పనే కాబట్టే కదా లీగల్గానే చేస్తున్నాడు. భార్యకు తెలిసే మంచిగా ఉంటుంది నేను పరస్త్రీ సంబంధాలు ఇవన్నీ పెట్టుకున్నాడంటే, భార్య ఏం చేస్తుంది, ఇంకోటి ఆమె దగ్గరకు వస్తే ఇంకోని యాక్సెస్ చేస్తుంది, నో అనదు. అవకాశం వస్తే తను కూడా పరపురుషుల దగ్గరికి పోతూ ఉంటుంది అనమాట. అది సహజం. ఇక అంటే భర్త సహజంగా చేసినప్పుడు భార్య కూడా సహజంగానే చేస్తాడు, సహజం కనుక అలాగే వ్యవహరిస్తుంది. ఇట్లనే మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, అక్రమ సంబంధాలు లేకుంటే లవ్ స్టోరీలు, ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ సమాజంలో ఉంటాయి కదా, పెళ్ళికి ముందు ప్రేమలు, బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయడము, ఇలా ఎన్నో రకాల విషయాలు ఉంటాయి చూసారా. అంటే అసహజమైన విషయాలు ఎన్నో ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా ఆడియన్స్ ఫాలో అయ్యేలాగా చేయాలి, మీ పక్కలు ఫాలో అయ్యేలాగా చేయాలి, లేదా ఆడియన్స్ ఫాలో అయ్యేలాగా చెప్పాలన్నమాట. అలా చెప్తే జనం నేర్చుకుంటారనమాట. ఉదాహరణకి ఇప్పుడు మహిళలు ఏం చేస్తారు, బండి నడుపుతారు, ఆడోళ్ళు చూసారా, బండి నడపగానే ఒకరిని చూసి ఒకరు చూసి అందరు నడుపుతూ ఉన్నారు కదా. అంతకుముందు నేర్చుకోవడం అంటేనే అది చేయలేని పనిగా ఉండేది ఆడవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక మహిళ నడుపుతుంది, ఒకరిని చూసి ఒకరు చూసి అందరు ఆడవాళ్ళు బండి నడుపుతారు, చూసినా కారు నడుపుతారు, ఆఖరికి జీన్స్ ప్యాంట్లు వేసుకుంటారు. ఒకప్పుడు అది మగవాళ్ళ డ్రెస్ అని, అలా వేయకూడదని, ఆ ఫ్యాషన్స్ చేయకూడదు అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు కదా. ఇట్లా ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటున్నారు కదా. ఇలాగే కంటెంట్ కూడా అంతే అనమాట. ఇప్పుడు కంటెంట్ను ఇప్పుడు ఏం చేస్తాం, ద్రౌపది 5 భర్తలు ఉన్నారు కదా, ఒక భార్యకి 5 భర్తలు ఉన్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఉంటారా బయట, ఒక భార్యకు ఒక భర్త, మగోడు 3 భార్యలు కూడా చేసుకుంటాడేమో, కానీ భార్య మాత్రం ఒకే భర్త ఉంటాడు. కానీ ఒక స్త్రీ 5 3 చేసుకుంటే ఏం చేస్తాడు, ఈ భర్త ఏమంటలేడు, దాన్ని చూసి ఇంకో తయారవుతుంది కదా. అది చేసుకున్నది కదా ఏమవుతుంది అని ఇంకోటి, ఇక అది చేసుకుంటుంది కదా ఇంకోటి అని, ఇలా 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 కంటిన్యూ అవుతూ ఉంటారు అనమాట. ఇక అందరు ఇలాగే చేసుకుంటే ఏం చేస్తారు, మగవాడు కూడా అందరిని ఆపుతాడు. మగవాళ్ళందరూ నోరు మూసుకుంటే ఇప్పుడు ఆడవాళ్ళు 5 భర్తలను కూడా చేసుకునే పరిస్థితి కూడా రావచ్చు అని ఉంటుంది. ఇప్పుడు భర్త ఒక్కడే కానీ ఒక భార్య 4 భర్తలను 5 భర్తలను కూడా చేసుకోవచ్చు ఇక పెళ్లి తర్వాత, ఇలా కూడా రావచ్చు అనమాట. కాబట్టి మీరు ఒక కంటెంట్ అనేది ఎలా చెప్పాలంటే, చెప్పాను కదా, ఇతరులు నేర్చుకునే విధంగా ఉండాలన్నమాట. ఒక స్త్రీ బండి నడుపుతా అంటే ఇంకోళ్ళు నడుపుతారు కదా, అది రూల్ కదా. ఒక అమ్మాయి సైకిల్ నేర్చుకుంటే తొక్కుతా అంటే అరే నేనే తొక్కాలని అనుకుంటారు కదా, అట్లా. అలాగే ఇప్పుడు చెప్పాను కదా, పెళ్ళికి ముందు భర్త పెళ్ళైన తర్వాత పరస్త్రీ దగ్గర పోయి వాళ్ళని మాట్లాడడం ఇవన్నీ చేస్తూ ఉంటే ఏం చేస్తుంది, భార్య నేర్చుకుంటుంది, భార్య కూడా అలాగే చేస్తానంట. ఎందుకంటే వాడు సహజంగా చేస్తున్నాడు. అసహజంగా అంటేనేమో భార్య తెలియకుండా చేసుకోవడము, వాళ్ళ భార్య దగ్గర మరోలా అని స్టిట్టు పెడతాడు, మళ్ళీ అక్కడ పోయి ఇంకో అవతారం ఎత్తాడు. అంటే ఇక్కడ రాములా చేస్తాడు, అక్కడ పోయి కృష్ణులా చేస్తాడు అనుకో, అప్పుడు ఏం కాదు, భార్య ఏం చేయదు. కానీ బయట కృష్ణులాగా ఉంటున్నాడు, బయట రాములాగానే ఉంటూనే పరస్త్రీని మెయింటైన్ చేస్తున్నాడు, ఇంట్లో కూడా రాములాగా ఉంటూనే భార్యతో ఉంటున్నాడు. అప్పుడు ఏమనుకుంటుంది భార్య, ఓహో రాములాగా ఉండడం అనేది, రాములాగా ఉంటూనే అనేక మంది భార్యలు మెయింటైన్ చేయడం తప్పు కాదు, ఇది సహజం. కాబట్టి తానేం చేస్తుంది, సీతలాగా ఉంటూనే
అనేక మంది పురుషులను మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే తప్పు కాదు కాబట్టి. అలా చేయడం తప్పు కాదు. రాముడు ఇలా ఉంటూనే 10 మంది భార్యలను వాడు మెయింటైన్ చేసినప్పుడు, నేను సీతలాగా ఉంటూ 10 మంది మగాళ్ళ నా దగ్గరికి వచ్చినా తప్పు కాదు కదా. ఆదర్శంగా తీసుకొని భార్య అలాగే వ్యవహరిస్తుంది. ఆమెది కూడా తప్పు కాదు, అది సహజమే. ఆదర్శంగా తీసుకోవడం జరుగుతుంది. ఇలా మనం చెప్పే ఒక కొత్త కంటెంట్, అది ఒక ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి. సమాజం ఆమోదించకపోయినా ఇప్పుడు సినిమాల్లో పెడుతున్నారు కదా, ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్, లేకపోతే పెళ్ళికి ముందు ప్రేమలు, అలాగా భర్తను వదిలిపెట్టడము, అక్రమ సంబంధాలు, ఇలా ఎన్నో ఉన్నాయి ఇల్లీగల్. అవన్నీ లీగల్ అయితే ఉన్నాయి కదా. సో అవన్నీ కూడా జనం నేర్చుకుంటూ ఉన్నారు, జనం ఆమోదిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు వయసులో పెద్ద అబ్బాయి వయసులో చిన్నోని చేసుకుంటున్నారు. కొందరైతే మరి 15 ఏళ్ళ అబ్బాయిని కూడా 20 ఏళ్ళ అమ్మాయి చేసుకున్నట్టు ఇవన్నీ మనకు వస్తున్నాయి. 12 ఏళ్ళ అబ్బాయితో 40 ఏళ్ళ టీచర్ అక్రమ సంబంధమో శృంగారం అని చెప్తున్నారు. సో ఇవన్నీ చూసి ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటున్నారు. సమాజం ఆమోదిస్తుంది అనమాట, ఒకరిని చూసి ఒకరు. ఇలా మీరు డిఫరెంట్ కంటెంట్ పెట్టండి. ఇలా పెడితే జనం దాన్ని ఆమోదిస్తారు, నేర్చుకుంటారు, ఫాలో అవుతారు అనమాట. అలా ఫాలో అయ్యేలాగా పెట్టండి. రాముడు సకల సుగుణాభిరాముడు ఏకపత్ని వ్రతుడు అంటారు. కానీ సకల గుణాభిరాముడు, ఆదర్శవంతుడైన రాముడు 10 మంది ఆడవాళ్ళతో ఉంచుకుంటూ ఉన్నాడు. కానీ సకల గుణాభిరాముడుగానే ఉంటున్నాడు అనుకో. అందరిని చేస్తాడు, ఈయన మంచిగా ఉంటూనే చేసుకున్నాడు, మంచి పనే కదా, మంచోడు చేసింది ఆచరిస్తారు ఎవరు. సీత కూడా సద్గుణవతిగా ఉంటూనే 10 మంది పురుషులను తను కూడా ఎఫ్ఐఆర్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే తను సీతగా, తల్లిగా, మంచిగా ఆదర్శం స్త్రీగా ఉంటూనే 10 మగవాళ్ళను ఆమె మెయింటైన్ చేస్తాను అనమాట. వీడు ఆదర్శంగా ఉంటూనే 4 ఆడవాళ్ళని మెయింటైన్ చేసినప్పుడు, రాముడు అలా మెయింటైన్ చేసినప్పుడు సీత మెయింటైన్ చేద్దాం, తను కూడా సీతమ్మ తల్లిగా నిజాయితీ ఉంటూనే ఇంకో 4 పురుషులను ఆమె మెయింటైన్ చేస్తారు. కాబట్టి మీరు ఒక సబ్జెక్ట్ని ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ కాకుండా పాజిటివ్గా చెప్తే జనం కూడా ఇది పాజిటివ్గా నువ్వు చెప్తున్నావు కాబట్టి చెడును కూడా చెడుగా తీసుకోరు, పాజిటివ్గానే చేసుకుంటారు. అలా దాన్ని ఫాలో అవుతారు అనమాట. ఇలా చెప్పండి, ఏ విషయం గురించి చెప్పినా.